అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేశారు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, మన బ్రతుకు నెమ్మదిగా సుఖంగా ఉండాలి అని అంటే ఏ విధంగా ఉండాలి అని రాస్తూ, ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తు చెల్లించవాలని హెచ్చరించుచున్నాను. ఆయన హెచ్చరిక చేస్తున్నాను. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, మూడవదిగా అధికారుల కొరకు విజ్ఞాపనలు చేయమంటున్నాడు, ప్రార్థనలు చేయమంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని ఆయన హెచ్చరిస్తూ ఈ పత్రిక రాశారు.